Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వైభవ్ సూర్యవంశీ ఈ చిచ్చర పిడుగు క్రికెట్ సంచలనం. 15 ఏళ్ల వయసులో అసలు వైభవ్ సూర్యవంశీ అంత ధాటిగా ఎలా ఆడగలుగుతున్నాడు? సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రికార్డులను ఎలా బ్రేక్ చేయగలుగుతున్నాడు? వైభవ్ సూర్యవంశీ అసలు గ్రౌండ్ లో ఉన్నాడంటే ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా గెలిచేటువంటి ఆటగాళ్ళు కానీ బౌలర్లు కానీ వాళ్ళందరూ కూడా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అంటే భయపడిపోవాలి. అంతగా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్టైల్ అనేది ఉంటుంది. ఈ ఐపీఎల్ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ఏకైక వ్యక్తి వైభవ్ సూర్యవంశీ ఒక అంతుపట్టని సంచలనంగా మారాడు. ఈ విధంగా ఇంత చిన్న ఏజ్ లో ఇంత బాగా అసలు ఎలా రాణించగలుగుతున్నాడు క్రికెట్ లో అన్నది ఎవరికి అంతుపట్టలేదు. ఈ అంశం మీద ఇప్పుడు ఏకంగా రీసెర్చ్ స్టార్ట్ చేయబోతుంది ఐఐఎం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నిపుణులు ఇప్పుడు రీసెర్చ్ చేయబోతున్నారు. త్వరలోనే వైభవ్ సూర్యవంశీ మీద ఒక పుస్తకమే రాబోతోంది. రీసెర్చ్ పుస్తకం. స్పోర్ట్స్ సైకాలజీ ఎక్స్పర్ట్స్ తో ఐఐఎం ఒక ప్రత్యేక పరిశోధన చేపట్టబోతోంది. అసలు ఇంత చిన్న వయసులో వైభవ్ సూర్యవంశీ ఇంత బాగా ఎలా ఆడగలుగుతున్నాడు? అసలు ఈయన టాలెంట్ వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? ఇలాంటి వాటి మీద స్టడీ చేయబోతున్నారు. అసలు ఇతను చుట్టూ చిన్నప్పటి నుంచి ఎటువంటి వాతావరణంలో పెరిగాడు? ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా అసలు వైభవ్ సూర్యవంశీ ఎలా ఉండగలుగుతున్నాడు? అసలు ఫ్యామిలీ, సోషల్ ఫ్యాక్టర్స్ వీటన్నిటి మీద కూడా ఐఐఎం దృష్టి పెట్టబోతుంది. వైభవ్ మానసిక దృఢత్వం మీద ఒక సైకలాజికల్ స్టడీ చేయబోతున్నారు. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ లో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. యువతలో సక్సెస్ రేట్ ని పెంచేందుకే ఐఐఎం ఈ వినూత్న ప్రయత్నం చేయబోతుంది. విద్యార్థులకు కేస్ స్టడీగా మారబోతున్నారు వైభవ్ సూర్యవంశీ. ఇక వైభవ్ సక్సెస్ స్టోరీ ఒక కేస్ స్టడీగా మారబోతుంది విద్యార్థులకు. ఇక చిన్న వయసులోనే సక్సెస్ అయ్యేందుకు అంటే తాను తీసుకున్నటువంటి మెలకువలు కానీ అసలు వైభవ్ సూర్యవంశీ ఇంత స్ట్రాంగ్ గా సైకలాజికల్ గా కానీ ఏ విధంగా ఇంత స్ట్రాంగ్ గా అయ్యాడనే అంశాల మీద ఐఐఎం స్టడీ చేయబోతోంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, ఈ యంగ్ సెన్సేషన్ బేబీ బాస్ మీద ఒక రీసెర్చ్ జరగబోతోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఐఐఎం తీసుకున్నటువంటి ఈ డెసిషన్ మీద అసలు ఇప్పటి వరకు ఇలాంటి డెసిషన్ ఎప్పుడైనా ఐఐఎం తీసుకుందా? ఎవరి మీదైనా ఈ విధంగా రీసెర్చ్ చేసిందా? సార్, ప్రధానంగా భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సాధించినటువంటి ఘనత పైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ప్రత్యేక పరిశోధన అయితే ప్రారంభించింది. అయితే ప్రధానంగా అతను ఆడుతున్నటువంటి స్టైల్ కావచ్చు, అతను ఎదుర్కొంటున్నటువంటి బాల్స్ కావచ్చు, అతను కొడుతున్నటువంటి బౌండరీస్ కావచ్చు, పిక్చర్లు కావచ్చు, వాటన్నిటిపైన కూడా అంటే ఎంత ఒత్తిడి ఉన్నా కానీ దాదాపు ఎంతో 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆటగాడిగా గ్రౌండ్ లో ఆడడం కావచ్చు, ఇదంతా కూడా అంటే ఒక క్రికెటర్ కు ఉండాల్సినటువంటి లక్షణాలు, ఎక్స్పీరియన్స్ దాదాపు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎవరైతే క్రికెటర్ ఉంటారో ఆ తరహా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఆడే మైదానంలో ఆడే విధానం కావచ్చు, ఎంత పెద్ద ఫాస్ట్ బౌలర్ అయినా, ఎంత ఫామ్ లో ఉన్న బౌలర్ అయినా ఆ బౌలర్ బాల్ వేస్తున్నప్పుడు కూడా ఆ భయం అనేది ఉండదు. సో అదంతా కూడా అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఇంత చిన్న వయసులోనే అసాధారణ విజయాలను ఎలా సాధించగలుగుతున్నాడు అనే దానిపైన కూడా దీని వెనుకల అసలు రహస్యాలు ఏంటి, దీని వెనుకలో ఉన్నటువంటి మొత్తం విశ్లేషణ ఏంటి అనేది కూడా ఐఐఎం స్టడీ చేయబోతుంది. దీనికి సంబంధించి స్పోర్ట్స్ కు తనకున్నటువంటి అసలు ఏంటి, అసలు నిపుణుల భాగస్వామ్యం ఏంటి, సైకాలజీ రంగాల్లో అతనికి ఉన్నటువంటి భాగస్వామ్యం ఏంటి, ప్రముఖ ఎక్స్పర్ట్స్ కలిసి ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం ఆయనతో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, సైకాలజీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ప్రముఖ ఎక్స్పర్ట్స్ మొత్తం కలిసి ఐఐఎం సంయుక్తంగా ఈ రీసెర్చ్ అనేది ప్రారంభించబోతుంది. అయితే ఒత్తిడి అధిగమించి మైదానంలో ఆ తరహా బ్యాటింగ్ కావచ్చు, ఆ తరహా ఫిట్నెస్ కావచ్చు, ఆ తరహా మొత్తం ఆయన ఆడుతున్నటువంటి టీం కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి సెంచరీలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఎట్లా ఒత్తిడిని అధిగమించి ఆ గ్రౌండ్ లో అంత పటిష్టంగా ఆడగలుగుతున్నాడు అనే దానిపైన వాళ్ళు దృష్టి పెట్టారు. అతని ఎదుగుదలలో కీలకంగా పాత్ర పోషించినటువంటి ఫ్యామిలీ, అంటే ఈ 15 సంవత్సరాలలోనే ఇంత మంచి స్థాయికి రావడానికి అతనికి ఉన్నటువంటి ఏదైతే ఫ్యామిలీ కావచ్చు, అతను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం కావచ్చు, వాళ్ళ ఇల్లు, పరిసర ప్రాంతాలు, ఆయన అంటే రోజు కలిసేటువంటి వ్యక్తులు కావచ్చు,
మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి సన్నిహితులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, మొత్తం కూడా ఆ డీటెయిల్స్ పైన కూడా మొత్తం ఫోకస్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సోషల్ ఎక్స్పెరిమెంట్స్ పై ప్రత్యేక దృష్టి కూడా పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. రేణు ప్రధానంగా క్రీడా రంగంలోనే సరికొత్త నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేయడానికి ఈ రీసెర్చ్ సెంటర్ అనేది దోహదపడుతుంది. ఆ యువతరంలో ఆ సక్సెస్ రేట్ అంటే వైభవ్ సూర్యవంశీ ఒక్కడే కాదు, వైభవ్ సూర్యవంశీ లాగా చాలా మందిని ఇట్లా తయారు చేయాలనేది ఈ ఐఐఎం యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ వైభవ్ సూర్యవంశీకి ఉన్నటువంటి మెంటల్ బాడీ మొత్తం కూడా అవన్నీ కూడా అసలు ఎట్లా ఈ 15 సంవత్సరాల్లోనే ఇంత స్ట్రాంగ్ గా అయ్యాడు. దాదాపు ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో, ఏ రకంగా ఆడుతారో ఆ రకంగా ఆడుతున్నాడు. ఆ స్ట్రాంగ్ ఎబిలిటీ, ఆ మెంటల్ ఎబిలిటీ ఎలా వచ్చింది అనేది మొత్తం స్టడీ చేస్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగానే ఆ విద్యార్థులకందరికీ కూడా మరి వైభవ్ సూర్యవంశీ విజయగాథను ఒక ప్రత్యేకంగా స్టడీ చేసి అమర్చే అవకాశం ఉంది. ఆయన కేసును ప్రధానంగా స్టడీ చేసి ఐఐఎం విద్యార్థులకు అందరికీ కూడా మరొక సబ్జెక్ట్ లాగా మరి ఇవ్వనున్నారు రేణు. దాంట్లో భాగంగానే ఇదంతా కూడా స్టడీ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఈ బేబీ బాస్ మీద రీసెర్చ్ చేయబోతున్నారు. ఫ్యూచర్ లో అంటే ఇదే రకంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా రాణించేందుకు ఈ స్టడీ అనేది చాలా హెల్ప్ అవ్వబోతోంది. ఇక విద్యార్థులకు ఇది త్వరలోనే ఒక లెసన్ గా కూడా పుస్తకాల్లో పొందుపరిచేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక వైభవ్ సూర్యవంశీ ఒక యంగ్ సెన్సేషన్. అసలు 15 ఏళ్ల వయసులో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు ఐపీఎల్ లో కనిపించి. కేవలం భారత్ లోనే కాదు, ఐపీఎల్ లో ప్రపంచ దేశాల్లో కూడా అసలు వైభవ్ ఆటని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఒక 15 ఏళ్ల అబ్బాయి ఐపీఎల్ లో ఇంత బాగా ఫస్ట్ టైం ఎన్నో ఏళ్ల కఠోర శ్రమతో కొన్ని రికార్డులు సృష్టిస్తే ఆ రికార్డులన్నింటినీ వైభవ్ సూర్యవంశీ ఒక్క ఆటలో తిరగరాసేశాడు. అది కూడా అల్లవోకగా, ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా. ప్రతి మ్యాచ్ అంటే ఒక ఆటలో ఎవరైనా కానీ ఒక ఆటలో ఫామ్ లో ఉంటారు, 2 ఆటల్లో ఫామ్ లో ఉంటారు. ప్రతిసారి కూడా వైభవ్ అదే రకమైన ఫామ్ ని కొనసాగించడం అసలు ఎలా సాధ్యమైంది? వైభవ్ ఒక 15 ఏళ్ల పిల్లాడు ఆ రకంగా బ్యాటింగ్ చేస్తుంటే చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోయి ఒక ఆనందోత్సవాలు, ఒక చిన్న పిల్లవాడు, అంతమంది పెద్ద పెద్ద సీనియర్లు తలలు పండినటువంటి క్రికెటర్స్ ఆ గ్రౌండ్ లో ఉన్నారు. 15 ఏళ్ల కుర్రాడు మొదటి ఐపీఎల్ సీజన్ లో ఇంత బాగా రాణించటం అసలు ఎలా సాధ్యమైంది? దీంతోనే అందరి దృష్టిని వైభవ్ ఆకర్షించాడు. ఇక దీని మీద రీసెర్చ్ చేయాలని ఐఐఎం ముందుకొచ్చింది. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ గా 15 ఏళ్ల వయసులో అతనికి ఏదో వరం ఇచ్చినట్లుగా అంత బాగా వైభవ్ ఎలా ఆడగలుగుతున్నాడు? ప్రతి మ్యాచ్ లోని ఇంత బాగా ఎలా రాణించగలుగుతున్నాడు? ఐఐఎం ఈ అంశాల మీద దృష్టి పెట్టింది. అసలు చిన్నప్పటి నుంచి తాను పెరిగినటువంటి వాతావరణం ఏంటి, ఏ విధంగా తాను శిక్షణ తీసుకున్నాడు? ఇంత స్ట్రాంగ్ గా 15 ఏళ్ళప్పుడు అసలు ఉరుకు బెరుకు అనేది ఏమీ లేకుండా అవతల ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు, వాళ్ళు ఎంత బాగా బౌలింగ్ చేస్తారు, ఏమీ కూడా వేటితో సంబంధం లేకుండా వాళ్ళు స్పిన్ బౌలింగ్ చేస్తారా, వాళ్ళు ఎంత టఫ్ బౌలింగ్ చేస్తారు, ఏమీ సంబంధం లేదు. వైభవ్కు తానుకు ఒక్కటే తెలుసు, బౌల్ వచ్చిందా 6 4 కొట్టాలి. ఇదే వైభవ్కు తెలిసింది. ఇంత బాగా ఎలా రాణించగలుగుతున్నాడు అనే దాని మీద ఐఐఎం రీసెర్చ్ స్టార్ట్ చేస్తుంది. ఇక ఇవన్నీ అంశాలను, ఈ రీసెర్చ్ ను త్వరలోనే విడుదల చేయబోతుంది ఐఐఎం. దీని ద్వారా క్రికెట్ భవిష్యత్తు ఇంకా బాగుండబోతోంది. ఇలాంటి ప్లేయర్స్ ను ఇంకా తీసుకొని వచ్చేందుకు, ఇంకా క్రికెట్ మీద వీటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది చాలా కూడా ఈ ఐఐఎం రీసెర్చ్ అనేది చాలా యూస్ఫుల్ అవబోతుంది. ఇక వైభవ్ నిజం చెప్పాలంటే ఇంకొక ఘనత సాధించినట్లుగా దీన్ని చూడొచ్చు. ఐపీఎల్లో తనకు అనేక అవార్డులు దక్కాయి. ఇక 15 ఏళ్ల వయసులోనే తాను ఒక భవిష్యత్తుకు ఒక పునాది లాగా ఒక రీసెర్చ్ అందించబోతున్నాడు.